మీ అందరికీ వందనాలు. అది దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడి సంరక్షిస్తున్న దేవునికి మరోసారి రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వర్తమానంలోకి వెళదాం. చదవబడినటువంటి కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం చదివి సహాయం చేయండి. చదవండి. కీర్తనల గ్రంథం 48. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు అంటండి? మరణము వరకు కూడా మనల్ని నడిపిస్తాడు. అర్థమవుతుందా? నడవగలిగేది ఎవరో చెప్పండి. ఈ భూమి మీద నడవగలిగేది ఎవరు? మనుషులు, జంతువులు, మృగాలు కదా. సరే, మన పరంగా తీసుకుందాం. మనిషి చనిపోయినప్పుడు బాగా నడుస్తాడా, బ్రతుకున్నప్పుడు బాగా నడుస్తాడా? చెప్పండి మీరు, చెప్పండి అమ్మా. మనిషి చనిపోయిన తర్వాత బాగా హుషారుగా నడుస్తాడా, బ్రతుకున్నప్పుడు హుషారుగా బాగా నడుస్తాడా? అదే ఆలోచిస్తున్నారు. చచ్చిపోయినప్పుడు బాగా నడుస్తారా, పరిగెత్తుతారని చెప్తున్నారు. బ్రతుకుండగానే మనిషి నడుస్తాడు కదా. చనిపోయినాడు ఏం చేస్తాడు? పరిగెత్తుతాడా? చూడ, పరిగెత్తుతాడని చెప్తున్నారు. చనిపోయిన వాడు అంటే ఆడికి పోయాడు, చనిపోయాడు, వాళ్ళలో జీవం లేదు, మృతుడు. అదే బ్రతుకున్న వాడిని ఏమంటారు? సజీవుడు. అంటే వాడు నడవగలడు, పరిగెత్తగలడు, ఎగరగలడు, పడుకోగలడు, కూర్చోగలడు, పొంగోగలడు, ఏదైనా చేయగలడు. ఎవరు? బ్రతుకున్నవాడు, మనిషి, సజీవుడు అనేవాడు. ఈ సజీవుడైన మనుషులని దేవుడే నడిపిస్తాడంటండి. చదివాం కదా, మళ్ళా చదివామాట. ఈ దేవుడు సదాకాలం, ఏది వానాకాలమో, ఎండాకాలమో, చలికాలమో కాదండి, సదాకాలం. ఏ కాలమైనా సరే, రకరకాల కాలాలు చెబుతూ ఉంటారు ఈ లోకంలో. ఏ కాలమైనా సరే సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. చూడండి, మరణం వరకు, మనం చనిపోయేంత వరకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే భుజము తట్టి, చేయి పట్టి నడిపిస్తాడు. మాట పాడదామా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు కరబడిన, అలసటపై పడిన, అడుగులు కరబడిన, అలసటపై
కాబట్టి మనల్ని మరణము వరకు కూడా నడిపించేటువంటి దేవుడు. అర్థమవుతుందా? మరణము వరకు మనం నడగలిగినంత వరకు కూడా దేవుడు మనల్ని నడిపిస్తానంటున్నాడు. దేవుడు మనకి తోడై ఉండి మరణము వరకు ఆయన నడిపించేటువంటి దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఏ క్షణంలో కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. మనం ఒక సమయంలో కష్టాలు బాధలు వచ్చినప్పుడు అనుకుంటాం, భగవంతుడు నువ్వు ఉన్నావా, భగవంతుడు నువ్వు చోట్ల లేదా, అసలు భగవంతుడే ఉన్నాడా? ఈ లోకంలో కొన్ని సినిమాల్లో పాటలు కూడా ఉంటాయి కదా, ఉన్నావా ఉంటే నా మరణ విన్నావా అని పాడుతుంటారు. అట్లాగే మనిషి శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, రోగాలు జబ్బులు వచ్చినప్పుడు ఆ యొక్క మనసు ఏమైపోతుందంటే కఠినమైపోయి దేవుడు నిజంగా ఉన్నాడంటావా, లేకపోతే నాకే ఎందుకు ఈ బాధలు రావాలి, నాకే ఎందుకు ఈ శ్రమలు రావాలి, నాకే ఎందుకు ఈ ఇబ్బందులు రావాలంటే దేవుడు ఏమంటాడంటే శ్రమలలో నీవు కృంగిన ఎడల నేను నీకు తోడు, శ్రమల్లో నువ్వు కృషించిన ఎడల నేను నీకు తోడుగా ఉంటాను. ఏ ఇబ్బందులు లేకపోతే దేవుడికి మనకు తోడే ఉంటాడండి. ఇబ్బందుల్లోనే దేవుడు తోడు ఉండాల్సింది. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఆత్మీయ జీవితంలో ఎన్ని వచ్చినా కానీ మనం సహించి భరించి ముందుకు కొనసాగితేనే దేవుని యొక్క కాపుదల మనకు ఉందా లేదా అనేది అర్థమయ్యేది. అర్థమవుతుందండి? 10వ తరగతి చదివాను, ఎగ్జామ్ పెట్టుకోకుండా ఇంటర్లోకి పంపించారనుకోని 10వ తరగతి ఎంత చదివానో లేదో ఎలా తెలుస్తుంది? మనం చదివిన చదువుకి ఏం కావాలి? ఎగ్జామ్ కావాలి. ప్రతి క్లాస్కి కూడా ఎగ్జామ్ ఎందుకు పెడతారో తెలుసా? వీళ్ళు ఏమాత్రం చదువుతున్నారు, ఫస్ట్ యూనిట్ సబ్జెక్టులో ఎంతవరకు మార్కులు వచ్చినాయి, మధ్యలో ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎంతవరకు మార్కులు వచ్చినాయి, ఫైనల్ ఎగ్జామ్లో ఎంతవరకు మార్కులు వచ్చినాయి. ప్రతి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడానికి కారణం అది స్కూళ్ళలో, కాలేజీలు, చదువులకు సంబంధించి. అలాగనే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు రోడ్డు కనుక ఎత్తుపల్లాలుగా ఎలా ఉంటుందో మన ఆత్మీయ జీవితంలో ఎత్తుపల్లాలు వచ్చినా కానీ దేవుడు ఏం చేస్తాడంటే చిన్న చిన్న పరీక్షలు పెడుతుంటాడు. నువ్వు సహించి భరించి నువ్వు నిలబడగలవా లేదా? ఏబున్నాడు కదా బైబిల్ గ్రంథంలో, ఏబు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు. మొదట దేవుడు ఆశీర్వదించాడు. భార్య ద్వారా, బిడ్డల ద్వారా ఎన్నో శ్రమలు, ఇబ్బందులు వచ్చినాయి. బిడ్డలు చనిపోయారు, ఆస్తిపాస్తులు పోయినాయి. భార్య, అయ్యా నువ్వు విన్నాడు, ప్రార్థన చేసావు, పాటలు పాడావు, ఆరాధన చేసేవాడివి, అన్నీ చేశావు, ఇంకెందుకయ్యా దేవుడు మనకి? ఒకసారి దూషించి చచ్చిపోరాదు అని భార్య నిందిస్తుంటే భార్యని అంటాడండి, ఇచ్చిదాన్ని ఎందుకు అలా మాట్లాడుతున్నాం? దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు మనం సుఖభోగాలు పొందుకున్నాం కదా. కొద్ది కాల శ్రమలకు మనం సహించకపోతే ఎలా అన్న ఏబులాగా మనము కూడా మన శ్రమలు సహించాలి. ఏబును వదిలిపెట్టాడు దేవుడు? శ్రమల్లో వదిలిపెట్టలేదు. అంతకుముందు మునుపు కలిగిన దానికంటే 200గా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అలాగనే మన దైనందిన జీవితంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్లు వస్తూ ఉంటాయి. బిడ్డల ద్వారా, కుటుంబాల ద్వారా సమస్యలు వస్తాయి, తల్లిదండ్రుల ద్వారా వస్తాయి, మన అన్న వాళ్ళ ద్వారానే మనం ఒక సమయంలో మాటలు పడాల్సి వస్తుంది. మన బిడ్డలే ఒకసారి అనరాని మాట్లాడుతుంటారు. మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాళ్ళే మనల్ని ఒక్కో సమయంలో అవమానకరంగా మాట్లాడుతుంటారు. ఏది ఏమైనా నీ విలువ ఎప్పుడు తెలుస్తుందంటే దేవుడు నిన్ను ఒక విలువగా మార్చినప్పుడు నీ తోటి వారందరికీ కూడా నువ్వు విలువైన వస్తువు, విలువైన వారు అని గుర్తించేటువంటి సమయం దేవుడు ఒక రోజున అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల 15:14 యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం.
ఎందుకనగా నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేశాను. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ మీరు నా పేరిట నా తండ్రిని మీరు ఏమైతే అడుగుతారో అది మీకు అనుగ్రహించబడును. మీరు యేసు ప్రభు పేరిట ఏదైతే అడుగుతారో, ఆరోగ్యం కావాలయ్యా, నాకు క్షేమం కావాలయ్యా, నా బిడ్డలకు ఉద్యోగం కావాలయ్యా, నా కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం కావాలయ్యా, నా కుటుంబంలో జరుగుబాటు లేదయ్యా అని ఏదైతే దేవుని సన్నిధిలో మీరు అడుగుతారో సమస్యలను, ఆ సమస్యలన్నీ వినంట ఏం చేస్తారంట? 16వ వచనం చదవమని. మీరు ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. అర్థమవుతుందా? మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, మనల్ని నియమించుకున్నాడు. కానీ మనం చేయాల్సిన పని ఏంటి? మనుషుల వైపు చూడటం కాదు, ఎవరెవరి వైపు చూడటం కాదు, కానీ దేవుని వైపు చూడమని. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఎంతలా భావిస్తున్నాడంటే నా స్నేహితుడి కింద భావిస్తున్నాడు. చదవమ్మ 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. మీరు దేవునికి ఏమై ఉంటారంట? స్నేహితులు. చూడండి ఎంత గొప్ప దేవుడు అండి. ఈ లోకంలో స్నేహితులు మనల్ని విడిచిపెడతారు, మరిచిపోతారు. ఏదైనా సహాయం చేసామనుకోండి, మనకు ఆపదని మనం వెళ్ళినప్పుడు వాళ్ళు సహాయం చేయరు. ఈ లోక స్నేహాలు అలా ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మీతో స్నేహంగా ఉంటాను, మిమ్మల్ని నా స్నేహితుడిగా చేసుకుంటాను, మిమ్మల్ని నేను విడువను, ఎడబాయను, మరణం వరకు కూడా నేను మీకు తోడుగా ఉండి నడిపిస్తాను అన్నాడు కదా కీర్తనల గ్రంథంలో. మరణం వరకు మిమ్మల్ని తోడుగా ఉండి నడిపిస్తానన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మిమ్మల్ని నా స్నేహితులుగా చేసుకుంటాను. అంత గొప్ప దేవుడు. ఈ లోకంలో ఎవరండి అంత భరోసా ఇచ్చేది? భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ పిల్లయ్య కాసేపు కూడా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని నా భార్యతో నేను నా మరణం వరకు నమ్మకంగా ఉంటానంటాడు. భార్య ఏమంటది? నా మరణం వరకు కూడా నా భర్తతో నమ్మకంగా ఉంటానంటాడు. ఏదైనా విభేదం వచ్చినప్పుడు ఎటోళ్ళటు చెల్లాచెదరైపోతారు. ఎందుకని? మనుషులు కాబట్టి. అదే దేవాది దేవుడు అయితే మాట తప్పేవాడు కాదు, మనసు మార్చుకునే దేవుడు కాదు. ఆయన మనసు మార్చుకుని మాట తప్పేటట్టు ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? సమస్త మానవాళిని ప్రేమించి ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి, మన కొరకు ఈ లోకానికి పంపించి మనం చేస్తున్నటువంటి పాపాలు, అతిక్రమాలు, అబద్ధాలు, దొంగతనాలు, ఒకరి మీద ఒకరికి చెప్పేటువంటి చాడీలు, ఒకడు ఎదుగుతుంటే ఆ ఎదుగుదలను చూసి వారలేనితనం, కుళ్ళు కుతంత్రాలు, మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట పలికేటువంటి ఆ మనస్సు, అవన్నీ కూడా చెడ్డ లక్షణాలు, పాపముతో సమానం. వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, మనుషుల్ని మోసం చేయడం పాపం, నీతి కాని వస్తువు ఏదైనా సరే, నీతి కాని స్థలం ఏదైనా సరే ఆక్రమించడం, దొంగతనం చేయడం పాపం. దాని వలన ఎప్పటికైనా సరే ఏదో ఒక సమయంలో దానికి తగినటువంటి కీడును వారు అనుభవించాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, అలాంటి క్రియలు నీలో ఉంటే నీవు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకో. అయ్యా, ఒకప్పుడు నేను ఇలాంటి దుర్మార్గున్నాయి, ఇలాంటి పాపినయ్యా, ఇలాంటి శపించబడినటువంటి అనుభవంలో నేను బ్రతికాను. నా భర్తకు తెలియకుండా, నా భార్యకు తెలియకుండా, నా బిడ్డలకు తెలియకుండా నీ కళ్ళు కప్పి దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి క్షణమాత్రమైన సుఖం కోసం చేసినటువంటి అవిధేయతలు, పాప దోషములన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుని పశ్చాత్తాపడితే పాపము నుంచి నువ్వు విడుదల పొందుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఈ లోకానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చి మన పాపములన్నిటి నిమిత్తం ఆయన క్రయధనముగా అంటే మన పాపాలకు మూల్యముగా ఆయన పవిత్ర రక్తాన్ని
ఈ నేలపైన చిందించి ఈ నేలపైన బ్రతుకుతున్నటువంటి మానవ మాతృలమైనటువంటి మనము పరిశుద్ధులముగా జీవించాలని యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేసి, హల్లెలూయా. ఇది జరగవలసి ఉన్నది, ఇది జరగాల్సి ఉన్నది, ఈ కార్యము జరగాల్సి ఉంది. ఆదివారం పూట్ల చికెను మటను ఇవన్నీ తినాలనుకో, ఒక కోడో ఒక మేకో ఏదో ఒకటి బలవాలా లేదా? ఎందుకు? మనం ఆహారం అవ్వాలంటే మనకి ఏదో ఒకటి బలవాలి. అలాగే మనుషుల యొక్క పాపాలు పోవాలంటే పరమతండ్రి అయిన దేవుని యొక్క ప్రాణము విడవాలి. ఎక్కడ? భూమి మీదకి వచ్చి మనుషులందరి కొరకు పవిత్ర రక్తాన్ని చిందించి ఆ రక్త తర్పణం జరిగితే కానీ మనుషుల యొక్క పాపాలు పోవు. హల్లెలూయా. దగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను ఎవరిమైనా సరే పశ్చాత్తాపడి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను క్షమించు, నీ బిడ్డగా నన్ను మార్చుకో, నీ స్నేహితుడిగా నన్ను మార్చుకో, నా మరణం వరకు కూడా నువ్వు నన్ను నడిపించు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించు ప్రభువా, నాకున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ తొలగించు ప్రభువా, నా బిడ్డల పక్షాన్ని కార్యం చేయి ప్రభువా, నా భర్త పక్షాన్ని కార్యం చేయి ప్రభువా, నా పక్షాన్ని కార్యం చేయి ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు సమీపముగా ఉండి నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన ఆలకించి తగిన సమయంలో నీకు మేలు చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూడండి.